మానవ జీవితంలో ఇటీవల కాలంలో బాగా ఎక్కువగా కనిపిస్తుంది కిడ్నీ సంబంధిత సమస్య. కోట్లాది మంది కిడ్నీ సమస్యలతో బాధపడుతున్నారు. డయాలసిస్ కి పోయి నరకం చూస్తున్నారు. పెరిగిన హైడ్రాటినిక్ కిడ్నీ సామర్థ్యాన్ని తగ్గించేస్తోంది. అందుకే కిడ్నీ సంబంధిత అన్ని రకాల సమస్యలకు సహజ పద్ధతుల్లో పరిష్కార మార్గాలు అందిస్తోంది డాక్టర్ గుప్తాస్ పతంజలి ఇంటిగ్రేటెడ్ వెల్నెస్ సెంటర్. కిడ్నీ సంబంధిత సమస్యలపై హోలిస్టిక్ కన్సల్టెంట్ డాక్టర్ శ్రీనివాస్ గుప్తా గారు ప్రస్తుతం మనతో పాటు స్టూడియోలో ఉన్నారు. వారి యొక్క అమూల్యమైన సూచనలు సలహాలు కావాలంటే కనుక స్క్రీన్ మీద నెంబర్ కనిపిస్తుంది, ఆ నెంబర్కి కాల్ చేసి మాట్లాడవచ్చు. నమస్తే అండి. సార్, అసలు ఈ వెల్నెస్ సెంటర్ యొక్క ప్రత్యేకత ఏంటి? చూడమ్మా, అవర్స్ ఈజ్ డాక్టర్ గుప్తాస్ ఇంటిగ్రేటెడ్ వెల్నెస్ ఇన్ సికింద్రాబాద్. వరల్డ్లో ఉన్న న్యాచురల్ సిస్టమ్స్ అన్నీ ఒక ప్లేస్లో పెట్టాం. వీ గాట్ ఏ హోమియోపతి డాక్టర్, వీ గాట్ ఆయుర్వేదిక్ డాక్టర్, వీ గాట్ ఆక్యుప్రెషర్ డాక్టర్, యోగా డాక్టర్, డైటీషియన్, లీచ్ డాక్టర్, కైరోప్రాక్టర్. ఆల్మోస్ట్ వరల్డ్లో ఐ ట్రావెల్డ్ అరౌండ్ ద వరల్డ్. ప్రపంచంలో ఏమేమి న్యాచురల్ మెడిసిన్స్ ఉన్నాయో వి పుట్ అండర్ వన్ రూఫ్. సో మా దగ్గర ఆల్మోస్ట్ ఒక 100 ఎంప్లాయీస్ వర్క్ చేస్తున్నారు. సిన్స్ 4 years వీఆర్ వర్కింగ్. బికాస్ somebody wants to go to homeopathy doctor, somebody want to go to Ayurvedic doctor. So any patient comes, we collectively examine the patient, we take decision. Homeopathic doctor, what medicine to give. The yoga doctor, what exercises to give. The dietitian will tell what food to be taken, what food not to be taken. That's why results are more effective than any other parts of the treatment, because we are integrated, because ours is integrated. We give exercise, we give diet, because we have got in-house cafeteria. So we also, food also like a medicine. Food వల్లనే చాలా ప్రాబ్లమ్స్ తగ్గిపోతాయి. దట్ ఈస్ ద స్పెషాలిటీ. ఓకే. ఈ మధ్య కాలంలో ఎక్కువగా వింటున్న సమస్య మూత్రపిండాలకు సంబంధించిన కిడ్నీ సమస్యలు. అది చిన్న పిల్లలు కావచ్చు, పెద్దవారు కావచ్చు, మహిళలు కావచ్చు, అంటే ప్రతి ఒక్కరిలో కూడా ఇదివరకు కాలంలో ఏంటంటే చాలా ఏజ్డ్ పర్సన్స్లో కొన్ని ఇలాగా కిడ్నీ ప్రాబ్లమ్స్ వస్తున్నాయి అని చెప్పేసి అనేవారు. కొన్ని అలవాట్ల వల్ల కూడా వస్తున్నాయని చెప్పి అనేవారు. ఇప్పుడు అలవాట్లతో సంబంధం లేకుండా ఆ చిన్న పిల్లలకి కూడా ఈ కిడ్నీ సమస్య అనేది చాలా ఎక్కువగా కనిపిస్తుంది. రీజన్ ఏంటంటారు అసలు? చూడమ్మా, ఇంతకుముందు మనకి ఏంటంటే ఒక వయసులో కిడ్నీ ప్రాబ్లమ్స్ వస్తుండే, ఏదో 40లో 50లో 60లో. మా సెంటర్లో 10 years గర్ల్ మన వచ్చింది మన కడప నుంచి. సి ఈవెన్ బీటెక్ ఇంజనీర్, షీ వర్కింగ్ ఇన్ ఏ గూగుల్, బట్ షీ హ్యాడ్ ఏ కిడ్నీ ప్రాబ్లమ్. సో ఎంగేజ్ వాళ్ళు, మిడిల్ ఏజ్ వాళ్ళు చాలా వస్తున్నారు. ఇంతకుముందు వీ టు సీ వెరీ రేర్ కేసెస్. ఫస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఈజ్, ఇంకోటి ఏంటంటే కిడ్నీ ప్రాబ్లం అనేది తెలియదు. ఇస్ ఎ సైలెంట్ కిల్లర్. అంటిల్ అన్లెస్ మనకు బయటపడడానికి లోపలంతా డ్యామేజ్ అయిన తర్వాతనే బయటపడుతుంది. సో మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఈజ్ అన్కంట్రోల్డ్ బీపీ. చాలామందికి బీపీ ఉంటుంది, టెస్ట్ చేసుకోరు, కామన్ ఫ్లక్చువేషన్ అవుతుంది. అనదర్ ఇంపార్టెంట్ కాజ్ ఆల్సో డయాబెటీస్. చాలామందికి షుగర్ ఉంటుంది, వాళ్ళకి కంట్రోల్ చేసుకోలేరు, అన్కంట్రోల్ అప్ డౌన్లో ఉంటుంది. ఫ్యామిలీ హిస్టరీ ఆల్సో. అండ్ టేకింగ్ ఆఫ్ యూజింగ్ ఆఫ్ లాట్ ఆఫ్ ప్లాస్టిక్ మెటీరియల్, లాట్ ఆఫ్ సాల్టీ ఫుడ్, packaged food. Nowadays people, when we take fresh food, no problem. People take packaged food. So on that they put preservatives, they put so many things, so many factors, and excess weight. There's all the factors helps to make the kidney problems. Okay. So ఒకసారి కిడ్నీ ప్రాబ్లం వచ్చిన తర్వాత అలోపతిలో జనరల్లీ the medicines are very very less. In the research is very less. Only thing they give ఒక creatinine పెరిగిన తర్వాత ది డాక్టర్ సజెస్ట్ ఫర్ ద డయాలిసిస్. ఈవెన్ డయాలిసిస్ కూడా రెస్పాండ్ కానప్పుడు దే ఆల్సో గో ఫర్ ద కిడ్నీ ట్రాన్స్ప్లాంటేషన్. సో వీఆర్ విత్ అవర్ టీమ్ విత్ ఆల్మోస్ట్ 25 years ఎక్స్పీరియన్స్, వీ డన్ లాట్ ఆఫ్ R&D. నేచురల్ పద్ధతిలో మనకు కిడ్నీ ప్రాబ్లం రాకుండా ఉండడానికి ఏం చేయాలి, వచ్చిన వాళ్లకు ఎలా తగ్గించుకోవాలి. డయాలిసిస్ పేషెంట్స్ కూడా చాలామందికి హెల్ప్ చేస్తున్నాము. సో ఒక పేషెంట్ మన కెనడా నుంచి వచ్చారు, అతనికి ఆమె క్రియాటినిన్ 12.5. డాక్టర్స్ అడ్వైస్ దేర్ ఇస్ ఓన్లీ కిడ్నీ ట్రాన్స్ప్లాంట్ చేయమన్నారు. షీఈస్ అఫ్రేడ్. షీ నోస్ వాట్ ఆర్ ద కాంప్లికేషన్స్. కిడ్నీ ట్రాన్స్ప్లాంట్ ఆల్సో నాట్ పర్మనెంట్. ఇట్ మే వర్క్ 6 months. ఆఫ్టర్ 6 months, 1 year, కిడ్నీ మే రిజెక్ట్, పాసిబిలిటీస్ ఆఫ్ రిజెక్ట్ ఆల్సో. సో ఈ కేమ్ టు అవర్ సెంటర్. ఆల్మోస్ట్ ఒక 20 daysలో 25 daysలో ఆమె క్రియాటినిన్ అట్లీస్ట్ ఒక 4-5 points తగ్గింది. షీ యూజ్ ఆల్ ఎక్సర్సైజ్, డైట్. మేము ఎక్సర్సైజ్ చేపిస్తాము, కిడ్నీ ఎక్సర్సైజ్ చేపిస్తాము, కిడ్నీ యోగా చేపిస్తాము. డిఫరెంట్ మెథడ్స్ వీ హ్యావ్. దానివల్ల ద రిజల్ట్స్ ఆర్ వెరీ వెరీ గుడ్. ఓకే. ఒక కాలర్ ఉన్నారు మీతో మాట్లాడడానికి. ఓ రియలీ? మహబూబ్ నగర్ నుంచి శ్రీలత గారు. నమస్తే అండి. నమస్తే మేడం. మాట్లాడండి డాక్టర్ గారు. చెప్పమ్మా. సార్ గుడ్ ఆఫ్టర్నూన్ సార్. గుడ్ ఆఫ్టర్నూన్, చెప్పమ్మా. హలో. చెప్పండి, వింటున్నాను, చెప్పండి. సార్ ఇది నేను మెహబూబ్ నగర్ డిస్ట్రిక్ట్ నుండి మాట్లాడుతున్నాను సార్, కొత్త మాది. ఓకే సార్, మా అత్తయ్య గారికి సీకడి ప్రాబ్లం ఉంది సార్.
ఓకే అమ్మా, వినిపిస్తుందా సార్? వినిపిస్తుంది. ఓకే, ఫస్ట్ హలో. ఓకే వినిపించింది. నేను చెప్తానమ్మా, వినండి, రాసుకోండి మీరు. సికేడి ప్రాబ్లమ్స్కి ఏంటంటే ఎలా కంట్రోల్ చేయాలంటే ఐ వాంట్ టు టెల్ సమ్ హోమ్ రెమెడీస్. మన ఇంట్లో దొరికే పద్ధతి వల్ల ఏం చేయాలో చెప్తానమ్మా. మన ఇంట్లో ప్రతి ఇంట్లో ఉంటుంది. ఫస్ట్ ఒక 1 week 10 days ఇవే ఇస్తాం, లైక్ ఎ ఫుడ్, మెయిన్ ఫుడ్. దీన్ని సొరకాయ అంటారు, దీన్ని బీరకాయ అంటారు. దీన్ని లంచ్లో వి గివ్ లైక్ ఎ మెయిన్ ఫుడ్. మనం జనరల్గా మనం కర్రీ లాగా కొంచెం క్వాంటిటీ తీసుకుంటాం కదా. ఈ సికేడి పేషెంట్స్కు వి గివ్ మోర్ క్వాంటిటీ. మనం రైస్ ఎలా తీసుకుంటామో రైస్లో రిప్లేస్లో సొరకాయ ఇస్తాం. సో లంచ్లో ఇది ఇస్తాము, ఇది నైట్ బీరకాయ ఇస్తాం. దిస్ ఈస్ అ మెయిన్ ఫుడ్. 90% వి గివ్ దిస్ ఓన్లీ. ఆఫ్టర్నూన్ లంచ్లో ఇస్తాము, డిన్నర్లో ఇస్తాము. దిస్ ఈజ్ హెల్పింగ్ టు రెడ్యూస్ ద క్రియాటినిన్. ఇట్ ఈస్ హెల్పింగ్ టు సాల్వ్ ద కిడ్నీ ప్రాబ్లమ్స్ అండ్ నో హార్మ్ ఆల్సో. దీనిలో పొటాషియం కూడా తక్కువ ఉంటుంది, ఫైబర్ ఎక్కువ ఉంటుంది, వాటర్ కంటెంట్ ఉంటుంది. నాట్ ఓన్లీ ఫర్ ద కిడ్నీ, వీ హ్యావ్ డన్ లాట్ ఆఫ్ రీసెర్చ్. ఈ సోరకాయ జ్యూస్ ఒక 3 weeks 4 weeks తాగడం వల్ల మీరు టెస్ట్ చేసుకోండి, మీ కొలెస్ట్రాల్ కూడా తగ్గుతుంది, హార్ట్లో బ్లాక్స్ క్లియర్ అయిపోతాయి. సో మెనీ బెనిఫిట్స్ ఆర్ దేర్ విత్ ద బాటిల్ గార్డ్. ఇట్ ఈస్ వెరీ ఈజీ. ఓన్లీ థింగ్, ఈ బాటిల్ గార్డ్ జ్యూస్ చేసే ముందల కొంచెం టేస్ట్ చేయాలి. ఒక్కొక్కసారి ఏంటంటే బాటిల్ గార్డ్ చేదు ఉంటుంది, కొంచెం టేస్ట్ చేదు ఉంటుంది. తర్వాత మేము ప్రతి ఒక్కరికి కూడా ఇలా ఎంత క్వాంటిటీ కూడా తీసుకోవాలో ఇలా మార్నింగ్ ఈవినింగ్ వీ హ్యావ్ గాట్ ఎ టెస్టిమోనియల్స్ ఆర్ దేర్. ఒకవేళ దిస్ మచ్ యూ షుడ్ టేక్, ఒక కప్ మేబీ 100 ml 200 ml తీసుకోవచ్చు. దీనివల్ల చాలా రిజల్ట్ వస్తుంది. ఇంకోటి సికేడి పేషెంట్స్కు మేము చాలా ఎక్స్టెన్సివ్గా రీసెర్చ్ చేశాము. వి ఆల్సో ట్రైడ్ సో మెనీ పేషెంట్స్. మన ఇంటి దగ్గర ఉన్న వస్తువులే చెప్తాను మన ప్రేక్షకులందరికీ. చాలా ఈజీ ఇది. మన ప్రతి ఇంటిలో హిందూస్ మన టెంపుల్ దగ్గర ఉంటుంది. దీన్ని రావి ఆకులు అంటారు, పీపుల్ ట్రీ. ఇది వేపాకు. ఇది 1000 సంవత్సరాల నుంచి మన రామాయణంలో మహాభారతంలో కూడా రాశారు. రికార్డ్స్ ఆర్ దేర్. దిస్ ఈజ్ ఎక్స్టెన్సివ్లీ యూజ్డ్ సిన్స్ మోర్ దెన్ 100-200 years. మేము కిడ్నీ పేషెంట్స్కు మన ఇంటి దగ్గర దొరికేది ఒక 3 రావి ఆకులు, ఒక 5 వేపాకులు జస్ట్ వాటర్ వేసి గ్రైండ్ చేసేసేసి జస్ట్ ఫిల్టర్ చేసి మార్నింగ్ ఈవినింగ్ తీసుకోవడం వల్ల ఒక 2 monthsలోనే క్రియాటినిన్ తగ్గుతుంది. కొంతమంది పేషెంట్స్, డాక్టర్ గారు మేము ఏం చేయలేదు మీరు చెప్పినవన్నీ, దే ఆర్ స్టే ఇన్ అమెరికా. డాక్టర్ గారు మేము ఇది 2 ట్రై చేసామన్నారు. సో రావి ఆకులు 3, వేపాకులు 3. ఇది నాట్ ఎక్స్పెన్సివ్ ఆల్సో. మనం ఏం డబ్బులు ఖర్చు పెట్టాల్సిన అవసరం లేదు. నీమ్ లీవ్స్ అవైలబుల్ ఉంటాయి. ఇది ప్రతి టెంపుల్ దగ్గర ప్రతి దగ్గర దొరుకుతుంది, ఈజీగా దొరుకుతుంది. కాబట్టి రావి ఆకులు 3, వేపాకులు 5 చేసేసి ఇది గ్రైండ్ చేసి తీసుకోవడం వల్ల చాలా ఎఫెక్టివ్. మన ప్రేక్షకులకు కొంతమంది అడుగుతారు, డాక్టర్ గారు మాకు ఏం ప్రాబ్లం లేదు తీసుకోవచ్చా అని. ప్రాబ్లం లేకున్నా తీసుకోవచ్చు, వారంకి ఒకసారి తీసుకోవచ్చు. సైడ్ ఎఫెక్ట్ ఉండదు, దీనివల్ల నష్టం లేదు. అండ్ వీ నీ నాట్ స్పెండ్ ఎనీ మనీ ఫర్ దిస్ అండ్ ఈజీలీ అవైలబుల్ ఆల్సో. సో ఫర్ ఎగ్జాంపుల్ ప్రాబ్లం లేదనుకోండి, చాలామంది పేషెంట్స్కు ఈ వేపాకు లేకుండా రావి ఆకులే 3 ఆకులు నీళ్ళు వేసి బాయిల్ చేసి తీసుకుంటారు టీ లాగా. సాయంకాలం టీ బదులు ఇలా తీసుకుంటున్నారు. డీటాక్స్ కూడా అవుతుంది, జనరల్ డీటాక్స్ కూడా అవుతుంది. సో ఇట్ ఈస్ వెరీ గుడ్. మీరు ప్రాబ్లం ఉన్నవాళ్ళు, ప్రాబ్లం రాని వాళ్ళు, డయాలిసిస్ మీద ఉన్నవాళ్ళు తీసుకోవడం వల్ల మాకైతే ఒక 2 మా డేటా ఉంది, చాలా పేషెంట్స్ ట్రై చేసాం. వీఆర్ మెయింటైనింగ్ ఏ డేటా. ఒక 2-2.5 months లోపలనే దీని రిజల్ట్ వస్తుంది. అండ్ వెరీ ఎఫెక్టివ్ అండ్ ఈజీలీ అవైలబిలిటీ ఆల్సో. థ్యాంక్ యూ మేడం. ఓకే, మరొక కాలర్ తీసుకుందాం డాక్టర్ గారు. హారిక తుని నుంచి. హారిక గారు నమస్తే అండి. చెప్పమ్మా హారిక గారు. చెప్పండి. మాట్లాడండి, డాక్టర్ గారితో మాట్లాడండి, మీ సమస్య ఏంటో చెప్పండి. డాక్టర్ గారు నమస్తే అండి, నా పేరు హారిక. అదే నాకు కిడ్నీలో స్టోన్స్ ఉన్నాయండి, ఉంటే అవి స్టోన్ అనాలిసిస్ చేయించుకోమంటే చేయించుకున్నామండి. ఆ కాల్షియం ఆక్సలేట్ ఎక్కువగా ఉండటాన్ని మీకు స్టోన్స్ ఫామ్ అవుతున్నాయని చెప్పారంటండి. కాల్షియం ఆక్సలేట్ ఫుడ్స్ తక్కువగా ఉండే ఏంటో చెప్తారా కొంచెం? తగ్గిపోతుంది. ఫస్ట్ థింగ్ మీరు ఏంటంటే స్టోన్స్ అసలు ఫామ్ కాదు, దీన్ని మీకు బూడిద గుమ్మడికాయ అంటారు. దీనిపైన పొట్టు తీసేసి సీడ్స్ తీసేసి దీన్ని గ్రైండ్ చేసేసి దానిలో కొంచెం కరివేపాకు పొడి కూడా వాడుకోవచ్చు, అలానే కూడా తాగవచ్చు. రోజు ఒక 1 week 10 daysలో స్టోన్స్ కరిగిపోతాయి. స్టోన్స్ కరిగిపోవడానికి ఇంకొకటి ఏంటంటే ఉలువలు హార్స్ గ్రామ్ అంటారు ఇంగ్లీష్లో, హిందీలో కుల్చి అంటారు. ఉలువలను గ్రైండ్ చేసేసి
దాన్ని సూప్ లాగా తీసుకోవచ్చు, నైట్ నానబెట్టేసి దాన్ని కర్రీ లాగా తీసుకోవచ్చు. ఇంకోటి మీరు రాడిష్ తీసుకోండి, రాడిష్ మామూలుగా మనం సాంబార్లో వాడతాం రాడిష్. అవును. సో దాని బదులు ఏంటంటే మార్నింగ్ దాన్ని రాడిష్ జ్యూస్ తీసుకోకుండా తగ్గుతుంది. ఇంకోటి మన ఆంధ్రాలో అరటి దూట అంటారు, అరటి దూట కూడా మీరు జ్యూస్ చేసుకోవడం వల్ల కూడా రోజు ఒకటి పెట్టుకోండి. ఒకరోజు అరటి దూట తీసుకోండి, ఒకరోజు ఉలువలు తీసుకోండి, ఒకరోజు యాష్ ఘాట్ తీసుకోండి, ఒకరోజు బాటిల్ ఘాట్ తీసుకోండి, ఒకసారి లెమన్ జ్యూస్ తీసేసుకోండి. దానివల్ల స్టోన్స్ కరిగిపోతాయి. ప్లస్ రోజు సాయంకాలం పూట 2 స్పూన్స్ జీలకర్ర ఒక హాఫ్ గ్లాస్ 1 గ్లాస్ వాటర్లో వేసి బాయిల్ చేసేసి ఆఫ్ అయిన తర్వాత రోజు సాయంకాలం టీ లాగా తీసుకుంటే 7 డేస్లో మళ్ళీ స్కానింగ్ తీసేసేయండి. 90% స్టోన్స్ సైజ్ తగ్గిపోతాయి, పడిపోతాయి. అంటే ఆ స్టోన్స్ ఎందుకు ఫామ్ అవుతాయి అంటారు అసలు కిడ్నీస్లో? స్టోన్స్ కావడానికి చాలా కారణం ఉంటుంది. ఎక్సెసివ్ కాల్షియం ఇంటేక్ ఉంటుంది. కొంతమంది మన పేషెంట్ అతను టెంప్ట్ అయ్యి రోజు 1/2 కిలో కాజు తిన్నా అంట. అతను టెంప్ట్ అయిపోయాడు, ఈజ్ నా వాంట్ టు టెంప్ట్ ఇట్. సో కాల్షియం రిచ్ ఫుడ్స్ తీసుకున్నారు. ఇంకోటి ఏంటంటే బాడీలో కాన్స్టిట్యూషన్ టెండెన్సీ ఉంటుంది. సపోజ్ కిడ్నీ స్టోన్స్ వచ్చాయనుకోండి, డాక్టర్ దగ్గరికి వెళ్తే వాళ్ళు సర్జరీ చేస్తారు. 6 months తర్వాత మళ్ళీ స్టోన్ ఫామ్ అయిపోతుంది, మళ్ళీ ఫామ్ అవుతుంది. అలా స్టోన్స్ ఫామ్ అవుతుండే ఉంటుంది. మా దగ్గర ఒక 3 months 6 monthsలో స్టోన్స్ డిజాల్వ్ అయిపోతాయి, మళ్ళీ స్టోన్స్ ఫామ్ కావు, లైఫ్ లాంగ్ ఫామ్ కాదు. ఓకే, వెరీ ఎఫెక్టివ్ అండ్ న్యాచురల్ వేస్ ఆల్సో. ఓకే. అసలు ఈ కిడ్నీ ప్రాబ్లమ్స్కి సంబంధించి న్యాచురల్ పద్ధతులు అంటే మీ దగ్గర ఉన్న ఫుడ్ ప్రిపేర్ చేస్తున్నారు కదా, ఏమేమి చేస్తూ ఉంటారు? అచ్చా, ఫస్ట్ ఏందమ్మా న్యాచురల్ పద్ధతిలో ఫస్ట్ ఏంటంటే మేము కిడ్నీ పేషెంట్స్ వాళ్ళకు మేము ఒక డికాక్షన్ ఇస్తాం. అది చాలా ఇంపార్టెంట్. ప్రేక్షకులు మాతోనికి రాకపోయినా కానీ ఇది ఎక్కడైనా దొరికిపోతుంది. దీన్ని రామ్మానం లాగా పనిచేస్తుంది కిడ్నీ వాళ్ళకి. దీన్ని పలేర్కాయ అంటారు తెలుగులో. ప్రతి పల్లెటూరులో దొరుకుతుంది, ప్రతి చిన్న విలేజ్లో కూడా దొరుకుతుంది. తెలుగులో దీన్ని పలేర్కాయ అంటారు, హిందీలో దీన్ని గోక్రూ అంటారు. ఇది ఏదైనా షాప్లో దొరుకుతుంది. ఇది ఒక 2 స్పూన్స్ గోక్రూ మేము ఒక డికాక్షన్ రికమెండ్ చేస్తున్నాము. ఈ కిడ్నీ ప్రాబ్లమ్స్ క్రియాటిన్ తగ్గడానికి, కిడ్నీ ప్రాబ్లమ్స్ రివర్స్ చేయడానికి. ఇది గోక్రూ 2 చెంచాలు, ఇది ఒక క్వాత్ 2 చెంచాలు, దీన్ని తిప్పతీగ అంటారు, గిలాయ్, ఇది ఒక 2 చెంచాలు, ఆమ్లా పౌడర్ 1 చెంచా, బార్లీ గింజలు 1 చెంచా. ఇవన్నీ 1.5 లీటర్ వాటర్లో నైట్ నానబెట్టేసి దాన్ని బాయిల్ చేసేసి ఫిల్టర్ చేసి ఒక స్టీల్ బాటిల్లో పోసేసుకొని దినమంతా ఎవ్రీ హాఫ్ అన్ అవర్ ఒక కప్పు తాగమంటున్నాం కిడ్నీ పేషెంట్స్కు. ఎవ్రీ హాఫ్ అన్ అవర్ టిల్ ఈవినింగ్ 6 o'clock. సో 1 month లోపలనే క్రియాటినిన్ 7 ఉన్నది 6.5 అవుతుంది, 6 అవుతుంది, 5.5 అవుతుంది. చాలామంది మాకు కాల్స్ వస్తున్నాయి, డాక్టర్ గారు మేము చాలా దూరం ఉంటాం రాలేము అంటే మేము ఈ డికాక్షన్ వెళ్ళి తీసుకుంటున్నారు. ఇట్ ఈస్ ఆల్సో అవైలబుల్. ఎక్కడైనా తీసుకొని స్టార్ట్ చేయండి. ముందు మా దగ్గర రీచ్ కాని వాళ్ళు, మా సెంటర్లో రీచ్ కాని వాళ్ళు స్టార్ట్ చేయొచ్చు. మా సెంటర్లో ఏం చేసామంటే కిడ్నీకి మేము చాలా రీసెర్చ్ చేసాం. ఒక 15 days ట్రీట్మెంట్ చేస్తాం, మినిమం 10 days to 15 days. కిడ్నీ మసాజ్ చేస్తాము, కిడ్నీ ప్యాక్ ఇస్తాము, అభ్యంగం చేసేస్తాము, ఫుడ్ రిఫ్లెక్స్ అలా చేస్తాము. మా దగ్గర ఒక 100 మార్గాలు ఉన్నాయి. సో కిడ్నీది క్రియాటినిన్ తగ్గడము కొంచెం కష్టం. సో వీ డన్ లాట్ ఆఫ్ రీసెర్చ్ ఎట్లా న్యాచురల్ పద్ధతిలో మా మినిమం ఒక 4.5 hours to 5 hours ట్రీట్మెంట్ అవుతుంది మా సెంటర్లో కిడ్నీ పేషెంట్స్కు. వీ వర్క్ మార్నింగ్ 7 నుంచి నైట్ 8 వరకు పనిచేస్తాము. 4.5 hourలో ఆ కిడ్నీ ఏదైతే పనిచేయడం లేదో మళ్ళీ దాన్ని రిజినరేట్ చేస్తాం. ఓకే, సపోజ్ ఎగ్జాంపుల్ థైరాయిడ్ ప్రాబ్లం ఉంది, డాక్టర్స్ ఏమంటారు, యూ హ్యావ్ టు యూజ్ ద థైరాయిడ్ మెడిసిన్ ఫర్ లైఫ్ టైం. కరెక్ట్. మా సెంటర్లో ఆల్మోస్ట్ 3 months to 6 monthsలో థైరాయిడ్ రివర్స్ చేస్తాం. ఏం లేదు, ధనియాలు కషాయం ఇస్తాం. ఈ కొత్తిమీర ఉంది కదమ్మా, కొత్తిమీర నీళ్ళలో నైట్ నానబెట్టేసి మార్నింగ్ బాయిల్ చేసి దానికి కషాయం ఇస్తాము, కొన్ని మెడిసిన్స్ ఇస్తాము. మళ్ళీ 3-4 months తర్వాత మళ్ళీ బ్లడ్ టెస్ట్ చేయమంటాము. ఆ థైరాయిడ్కు కొంచెం మసాజ్ చేస్తాము, ప్యాక్ చేస్తాము. వి డూ సమ్ ట్రీట్మెంట్ ఫర్ థైరాయిడ్. దానివల్ల ఇది థైరాయిడ్ పనిచేయడం లేదు, అది రిజినరేట్ అవుతుంది. ఓకే. ప్లస్ ఇంకా ఐ వాంట్ టు టెల్ వాట్ వెజిటబుల్స్ వి గివ్ ఫర్ ద కిడ్నీ పేషెంట్స్. అది చాలా ఇంపార్టెంట్. ఎగ్జాక్ట్లీ, ఎందుకంటే వాళ్ళకు తినే కూరగాయలు అనేది చాలా మందికి తెలియదు. కిడ్నీ పేషెంట్స్ ఏం తినాలి, ఏం ఫస్ట్ ఐ విల్ కన్ఫ్యూజన్ లో ఉంటూ ఉంటారు. ఫస్ట్ ఐ విల్ ఫినిష్ ద ఫ్రూట్స్ అమ్మా. కిడ్నీ పేషెంట్స్ ఏమేం ఫ్రూట్స్ తినాలంటే ఫస్ట్ ఇస్ ద యాపిల్. ఓకేమ్మా. దెన్ పపాయా దే కెన్ టేక్, పైనాపిల్ దే కెన్ టేక్, గోవా దే కెన్ టేక్. ఓకే, దీనిలో పొటాషియం ఉండదు, తక్కువ ఉంటుంది కాబట్టి ఫైబర్ ఉంటుంది తీసుకోవచ్చు. కమింగ్ టు ద వెజిటబుల్స్, మా ఫస్ట్ చాయిస్ ఆఫ్ వెజిటబుల్ కిడ్నీ పేషెంట్స్కు కరేలా, కాకరకాయ. దాన్ని కర్రీ లాగా తీసుకోవచ్చు, ఫైబర్ ఉంటుంది. ఇంకోటి కిడ్నీ పేషెంట్స్ దే కెన్ ఆల్సో టేక్ జ్యూస్. కిడ్నీతో పాటు
డయాబెటీస్ కూడా ఉంటుంది. మేము డయాబెటీస్కి ఒక ఫార్ములా డెవలప్ చేసాము. డయాబెటీస్ ఇమ్మీడియట్గా రిజల్ట్ ఉంటుంది. సగం కాకరకాయ, ఒక టమాటా, ఒక కీరా. మార్నింగ్ జ్యూస్ తాగడం వల్ల ఒక 3 డయాబెటిక్ టాబ్లెట్స్ తీసుకుంటే ఎలా ఉంటుందో ఈ జ్యూస్ వల్ల అలా ఉంటుంది. హాఫ్ కాకరకాయ, ఒక టమాటా, ఒక కీరా ఫర్ ద డయాబెటిక్ పేషెంట్స్. ఫర్ కిడ్నీ పేషెంట్స్ దే కెన్ టేక్ దిస్ యాజ్ ఎ కర్రీ తీసుకోవచ్చు, జ్యూస్ తీసుకోవచ్చు. నెక్స్ట్ వెజిటబుల్ వచ్చేసేసి దే కెన్ టేక్ ద క్యాబేజ్ తీసుకోవచ్చు. ఇంకోటి ఏంటంటే ఇది చాలా బాగా పనిచేస్తుంది కిడ్నీ పేషెంట్స్కి. ఇది క్యాప్సికమ్, రెడ్ క్యాప్సికమ్ ఆర్ ఎల్లో క్యాప్సికమ్ ఈజీలీ అవైలబిలిటీ ఉన్నాయి. దీనిలో హై యాంటీ ఆక్సిడెంట్స్ ఉంటాయి, ప్లస్ పొటాషియం కూడా తక్కువ ఉంటుంది, హై ఫైబర్ ఉంటుంది. దీనివల్ల కాన్స్టిపేషన్ ఉండదు, బాడీ అబ్జార్ప్షన్ కూడా బాగుంటుంది. అందులో గ్రీన్ క్యాప్సికమ్ కూడా ఉంటుంది కదా. గ్రీన్ క్యాప్సికమ్ ఆల్సో వి టేక్. గ్రీన్ క్యాప్సికమ్ రెగ్యులర్ తింటారు కాబట్టి జనరల్లీ అందరు మార్కెట్కి వెళ్తే ఓన్లీ ఒకటే తింటారు. సో ఐ బ్రాట్ సో దట్ they have to try this. And also this is very very important. This is broccoli అంటారు దీన్ని. దీనిలో హై ఫైబర్ ఉంటుంది. కిడ్నీ పేషెంట్స్ దే కెన్ ఆల్సో టేక్ లైక్ ఏ సలాడ్ లాగా తీసుకోవచ్చు, కర్రీ లాగా తీసుకోవచ్చు, ఎలానన్నా తీసుకోవచ్చు. వెరీ వెరీ ఎఫెక్టివ్ ఆల్సో. ఇట్ ఈస్ అవైలబుల్ ఆల్సో ఎనీవేర్ ఇట్ ఈస్ అవైలబుల్. ఇంకోటి మా దగ్గర ఆల్మోస్ట్ వీక్లీ ఒక 3 times ఈ కర్రీ చేస్తాం. రా పపాయ. ఓకే, పచ్చిది. ఇది నాట్ ఓన్లీ ఫర్ ద కిడ్నీ పేషెంట్స్, ఆల్సో గుడ్ ఫర్ ద డైజెషన్కు. చాలా ఉంటుంది. మా దగ్గర వెరీ టేస్టీగా చేస్తాం. మా దగ్గర ఇన్ హౌస్ కిచెన్ ఉంది. వీ ఆల్సో టేస్టీ వెజిటబుల్స్. మీ దగ్గర 10 members పనిచేస్తున్నారు ఇన్ హౌస్ కిచెన్లో. వీ ఆల్సో షో టు ద పేషెంట్స్ ఆల్సో. సో చేసిన తర్వాత సాయంకాలం చూపిస్తాం ఈ ఎలా చేసుకోవాలో. సో దట్ టేస్టీ ఎందుకంటే కిడ్నీ పేషెంట్స్ సాల్ట్ వాడద్దు. సాల్ట్ లేకుండా హౌ టు మేక్ ఇట్ టేస్టీ అని చేస్తాం. ప్లస్ సాల్ట్ సబ్స్టిట్యూట్ మా దగ్గర సాలికనోస్ అని ఒక హర్బ్ ఉంటుంది, వాటర్లో అది గ్రో అవుతుంది. అది సాల్ట్ ఉండదు దానిలో. సాల్ట్ టేస్ట్ వస్తుంది, సాల్ట్ ఫ్లేవర్, సాలికనోస్. ప్రతి ఒక్కరు కొంచెం అవైలబిలిటీ ఉండదు, ట్రై చేయొచ్చు. సో సాల్ట్ లేకుండా తినలేరు కాబట్టి ఆ సాలికనోస్ ఫ్లేవర్ కొంచెం ఇంత వేసినా కానీ, పించ్ వేసినా కానీ దే గెట్ ఏ సాల్ట్ టేస్ట్ వస్తుంది. ప్లస్ ఇంకోటి అనదర్ ఇంపార్టెంట్ థింగ్ ఇస్ కిడ్నీ పేషెంట్స్కు ఆ కిడ్నీ ఫంక్షన్స్ ఇంపేర్ అయిన తర్వాత వాళ్ళకి బీపీ పెరుగుతుంది, హిమోగ్లోబిన్ తగ్గుతుంది. బికాస్ కిడ్నీ విల్ ప్రొడ్యూస్ వన్ హార్మోన్, ఎరిథ్రోపాయిటిన్ హార్మోన్ తయారు చేస్తుంది. కిడ్నీ ఫెయిల్యూర్ వాళ్ళకి హార్మోన్ తయారు కాదు, బీపీ ఫ్లక్చువేట్ అవుతుంది, బ్యాలెన్సింగ్ సరిగా ఉండదు. అందుగురించి హిమోగ్లోబిన్ తక్కువ ఉంటుంది. అందుగురించే కిడ్నీ పేషెంట్స్ అందరికీ ఐ వాంట్ టు సజెస్ట్ వన్ జ్యూస్, క్యారెట్ జ్యూస్, బీట్రూట్, పొమోగ్రనేట్ అండ్ 1 tomato. మార్నింగ్ దే కెన్ హ్యావ్ దిస్. ఇస్ మేము ఏం చెప్తామంటే దిస్ కాల్డ్ రెడ్ జ్యూస్. రెడ్ జ్యూస్, క్యారెట్, బీట్రూట్, పొమోగ్రనేట్ అండ్ 1 tomato. ఇట్ హెల్ప్స్ టు ఇంప్రూవ్ ద హిమోగ్లోబిన్ ఇంప్రూవ్ అవుతుంది. దే కెన్ టేక్ మార్నింగ్ తీసుకోవచ్చు. కిడ్నీ పేషెంట్స్ ఇంకోటి ఏంటంటే మేము ఒక జ్యూస్ రికమెండ్ చేస్తున్నానమ్మా. ఇవన్నీ ఇంట్లో ఉండేవి యాక్చువల్గా. నాట్ ఓన్లీ ఎందుకంటే కిడ్నీ ప్రాబ్లమ్స్ అనేది మనకు బీపీ వల్ల కూడా వస్తుంది. బాడీ డీటాక్స్ జ్యూస్ అని ఒకటి చెప్తున్నాను. ప్రేక్షకులు అందరూ ట్రై చేయండి, ట్రై చేసి మాకు ఫీడ్బ్యాక్ ఇవ్వండి. సో ఇది కొరియాండర్, కొత్తిమీర ఒక బంచ్. దీనిలో 5 రకాల లీవ్స్ యాడ్ చేయాలి. గ్రీన్ జ్యూస్ అంటారు దీన్ని. ఒక బంచ్ కొత్తిమీర, ఒక బంచ్ పుదీనా, ఒక బంచ్ కరేపాకు, ఒక బంచ్ మేథీ లీవ్స్, ఇంకో బంచ్ ఇంకేదన్నా ఎనీ పాలక్ కానీ ఎనీ లీఫ్ మీ ఇంట్లో ఏదో బతువా కానీ ఏదైనా ఆకుకూర. ఓవరాల్ 5 ఆకుకూరలు ప్లస్ ఒక గ్రీన్ యాపిల్ యాడ్ చేయాలి. దానిలో గ్రీన్ యాపిల్ తీసుకురాలేదు, గ్రీన్ యాపిల్ అన్ని గ్రీన్ యాపిల్ అండ్ 5 types of juices. ఇట్ హెల్ప్స్ మిరాకిల్స్. మీరు 11 o'clock ఎనీ టైమ్ యూ కెన్ టేక్. ఆఫ్టర్నూన్ తీసుకోవచ్చు, ప్రిఫరబుల్లీ ఇన్ ద మార్నింగ్. వాళ్ళు మార్నింగ్ వీలు లేదనుకోండి బిఫోర్ లంచ్ యూ కెన్ ఆల్సో హ్యావ్. 11 o'clock కూడా తీసేసుకోవచ్చు. అండ్ వెరీ ఎఫెక్టివ్. ఇంకొకటి ఏందమ్మా అంటే ఇది ఐ వాంట్ టు టెల్ మన ప్రేక్షకులందరికీ, కరేపాకు. మన ఇంట్లో కరేపాకు చాలా ఇంట్లో చెట్లు ఉంటాయి ఇంట్లో, వాళ్ళందరూ ఫ్లేవరింగ్ ఏజెంట్గా వాడుతున్నారు. మేము రీసెర్చ్ చేసాము. ఒక బంచ్ కరేపాకు వాటర్లో వేసి బాయిల్ చేసి 1 glass వాటర్ 1/2 glass అయిన తర్వాత తాగడం వల్ల బీపీ కంట్రోల్ అవుతుంది. ఒక 10 daysలో మీరు 3 tablet వాడేది 2 tablet వాడచ్చు, 2 బదులు 1 వాడుకోవచ్చు. చాలామంది హౌస్ వైఫ్ మా పేషెంట్స్ మా హాస్పిటల్కి వస్తారు. వాళ్ళు డాక్టర్ గారు ప్రతి ఒక్కరికి జనరల్గా ఇండియాలో సాయంకాలం కూడా మనకు టీ తాగే అలవాటు ఉంటుంది. మన ప్రేక్షకులందరికీ నా సజెషన్ ఏంటంటే టీ మానేసేసి ఒక సాయంకాలం పూట ప్రతిరోజు ప్రాబ్లం ఉన్నా లేకున్నా ఒకరోజు కరేపాకు వాటర్లో వేసేసి బాయిల్ చేసి తీసుకోండి. ఒకరోజు
పుదీనా కరేపాకు బీపీ గురించి అమ్మా. పుదీనా ఈజ్ గుడ్ ఫర్ గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్స్, అసిడిటీకి, కిడ్నీకి. మేథీ ఈజ్ గుడ్ ఫర్ ద పెయిన్స్. మోరింగా ఈజ్ గుడ్ ఫర్ వైటమిన్స్. ఒకరోజు అల్లము, ఒకరోజు పసుపు. ఎవ్రీడే వన్ వెరైటీ దే కెన్ పుట్ ఇన్స్టెడ్ ఆఫ్ టీ దే కెన్ పుట్ 7 days 7 బాడీ కూడా డీటాక్స్ అవుతుంది. మళ్ళీ చాలామంది అంటే డాక్టర్ మాకు టైం లేవండి, ఎన్ని చెప్తున్నారు, మాకు టైం ఉండదు అంటున్నారు. కాబట్టి ఈజీ, ఎనీహౌ దే హ్యావ్ టు డ్రింక్ టీ. ఇన్స్టెడ్ ఆఫ్ టీ దే కెన్ టేక్ దిస్ డీటాక్స్ జ్యూసెస్ తీసుకోవడం వల్ల వాళ్ళ బాడీ కూడా క్లెన్స్ అవుతుంది. ఇంకొకటి మర్చిపోయానమ్మా, అన్నిటికన్నా ఇంపార్టెంట్, ఇంతకుముందు అమెరికాలోనే దొరుకుతుంది, ఇప్పుడు ఇండియాలో ప్రతి సూపర్ మార్కెట్లో దొరుకుతుంది. ఇది చాలా పవర్ఫుల్ యాంటీ ఆక్సిడెంట్ ఉంటుంది దీని లోపల. కిడ్నీ వాళ్ళకి కూడా చాలా మంచిది. మేము ప్రతిరోజు ఒక మనిషికి ఇంత క్వాంటిటీ ఇస్తాం మా వెల్నెస్ సెంటర్లో. దీన్ని లెట్యూస్ అంటారు. జస్ట్ లైక్ క్యాబేజ్ లాగా ఉంటుంది, టేస్ట్ కూడా బాగుంటుంది. అమెరికాలో అయితే పీపుల్ ఈట్ దిస్ మచ్ లెట్యూస్ ఎవ్రీడే. సో ఇది ఆల్రెడీ లంచ్లో మీరు ఏం చేయండి, ట్రై టు టేక్ మ్యాక్సిమం వెజిటబుల్స్ తీసుకోవడం వల్ల మన కిడ్నీ ఫంక్షన్ కూడా పెరుగుతుంది. ఇంకొకటి అమ్మ చాలా ఇంపార్టెంట్, మనందరం మక్కుబుట్ట తింటాం. మక్కుబుట్ట తిని దీన్ని జుట్టు అంటారు, కరెక్ట్? దీన్ని మక్కుబుట్ట చుట్టు పడేసేస్తాం, కరెక్ట్? మక్కుబుట్ట జుట్టు పడేస్తాం. మేము చాలా రీసెర్చ్ చేసాం, 1000 మంది పేషెంట్స్లో మాతో డేటా మెయింటైన్ చేస్తున్నాము. ఒక 50 grams మక్కుబుట్ట, 50 grams మక్కుబుట్ట జుట్టు అంటారు, కార్న్ సిల్క్ అంటారు. అది వాటర్లో వేసి బాగా బాయిల్ చేసేసి ఒక 200 ml వాటర్ షుడ్ బికమ్ 100 ml. రోజు మార్నింగ్ ఈవినింగ్ తీసుకోవడం వల్ల కిడ్నీలో స్టోన్స్ డిజాల్వ్ అయిపోతున్నాయి, కిడ్నీ ఫంక్షన్ ఇంప్రూవ్మెంట్ అయిపోతుంది. ఇంకోటి క్రియాటినిన్ తగ్గుతుంది. డయాలిసిస్ పేషెంట్స్ కూడా దీన్ని తీసుకోవచ్చు, దీనివల్ల ఏం సైడ్ ఎఫెక్ట్ లేదు. ఇంకోటి ఏంటంటే నాట్ ఓన్లీ కిడ్నీ, దీని జుట్టు వల్ల బాడీ ఇమ్యూనిటీ పెరుగుతుంది. ఒక పేషెంట్కి చాలా స్కిన్ ప్రాబ్లమ్స్ ఉంది, మా ట్రీట్మెంట్తో పాటు జుట్టుది కూడా ఇచ్చాము ఆమెకు ఒక 15 daysలో రిజల్ట్ వచ్చింది. జస్ట్ సింపుల్ వాటర్లో వేసి బాయిల్ చేసేసి తీసుకోవడం అంతే. ఈజ్ అవైలబుల్. ప్రతి ఒక్కరు మొక్కబుట్ట తీసుకుంటారు, జుట్టు పడేస్తారు. ఇన్స్టెడ్ ఆఫ్ దట్ దే కెన్ ఆల్సో యూజ్ దిస్. అండ్ అన్ని నేను చెప్పేదాన్ని ఈజీ అవైలబిలిటీ, ఇంకోటి ఏంటంటే మా నో టైమ్ ఈజ్ లెస్. ఇంకోటి ఏంటంటే కిడ్నీ పేషెంట్స్కి మేము ఒకటి, మనకు మీరు అందరికి తెలుసు, ప్రేక్షకులు అందరికీ ఇవన్నీ తెలుసు, వేడి నీళ్ళ బ్యాగ్ అంటారు, కరెక్ట్? మనకేమన్నా నొప్పులు ఉన్నా, పెయిన్స్ ఉన్నా ఇలా కాపుకుంటాం, కరెక్ట్? జనరల్గా ఏండ్ల నుంచి మనం బ్యాగ్ కాపుకుంటాం. మేము కిడ్నీ పేషెంట్స్కు రీసెర్చ్ చేసాం. కిడ్నీస్ ఏదైతే పనిచేయడం లేదో యూ హ్యావ్ టు టేక్ 2 bags. ఒక దానిలోనేమో హాట్ వాటర్, ఒక దానిలోనేమో కోల్డ్ వాటర్. హాట్ వాటర్ అనేది ఎన్కి సైడ్, కిడ్నీ బ్యాక్ సైడ్ పెట్టాలి. కోల్డ్ వాటర్ ఏమో ఫ్రంట్ సైడ్ పెట్టాలి. హాట్ వాటర్ బ్యాగ్ ఈస్ ఎట్ ద బ్యాక్, కోల్డ్ వాటర్ ఈజ్ ఇన్ ద ఫ్రంట్. తర్వాత మేము ఒక 2 డిజైన్ చేసాం రీసెర్చ్ చేసి, 2 క్లాత్స్, ఒకటి కాటన్ క్లాత్, ఒకటి బ్లాంకెట్ క్లాత్ మేము ఇస్తున్నాం కిడ్నీ పేషెంట్స్కు. దీన్ని ఏం చేయాలంటే వాటర్లో జస్ట్ డిప్ చేయాలి. దెన్ వాటర్లో డిప్ చేసేసి ఇలా ఇలా కట్టుకోవాలి. వెట్ క్లాత్, ఫ్రంట్ ఏమో కోల్డ్, బ్యాక్ ఏమో హాట్, ఇదేమో వెట్. తర్వాత బ్లాంకెట్ క్లాత్ ఒకటి ఇస్తున్నాము. ఇలా కిడ్నీ ఇలా టై చేసేసి మనం టీవీ చూసేటప్పుడు రాత్రికి ఒక 45 minutes పెట్టుకోమంటున్నాము. పెట్టుకోవడం వల్ల ఏంటంటే హాట్ కోల్డ్ ఆ కిడ్నీ ఏదైతే సెల్స్ కిడ్నీని మనం లోపలికి వెళ్ళలేం, వీ హ్యావ్ టు ట్రీట్ ఫ్రమ్ అవుట్ సైడ్ ఓన్లీ. కిడ్నీ ఏదైతే పనిచేయడం లేదో దానివల్ల కిడ్నీ రెజ్యునేట్ అవుతుంది, కిడ్నీ ఫంక్షన్ పెరుగుతుంది, క్రియాటినిన్ తగ్గుతుంది. పేషెంట్స్ ఆర్ ఫీలింగ్ వాళ్ళకి పెయిన్స్ తగ్గుతున్నాయి. సింపుల్, వైల్ వాచింగ్ టీవీ ఆల్సో కెన్ డూ, ఎనీ టైమ్ యూ కెన్ డూ. మార్నింగ్ ఒకసారి రికమెండ్ చేస్తున్నాం, ఈవినింగ్ ఒకసారి రికమెండ్ చేస్తున్నాం. ప్రతి ఒక్కరి ఇంట్లో బ్యాగ్స్ ఉంటాయి, దాన్ అండ్ నో సైడ్ ఎఫెక్ట్స్ ఆల్సో. ఇంకొకటి మేము కొత్తగా రీసెర్చ్ చేసాం ఈ మధ్యలో, ఐ వాంటెడ్ టు షేర్ మన ప్రేక్షకులందరికీ. వేపాకు కొంచెం. సో ఇది ఏంటంటే ట్యాపింగ్ ప్లాస్టిక్ టబ్బు. ఇది సింపుల్గా మన ప్రేక్షకులందరికీ చాలా ఇంపార్టెంట్, చాలామందికి క్లోజ్. ఇది ఒక 300 grams వేపాకు తీసుకోవాలండి. ఇది ఎంత కాకరకాయలు తీసుకోవాలి. ఇది ఇంత వేపాకు, కాకరకాయలు ప్లస్ కొత్తిమీర ఒక బంచ్ ప్లస్ కొన్ని పాన్ లీవ్స్, తమలపాకులు, కొంచెం రావి ఆకులు. ఇవన్నీ గ్రైండర్లో వేసేసేయాలి. 50% గ్రైండ్ చేయాలంతే. 50% గ్రైండ్ చేసేసి ఒక టబ్బులో వేసేసేయాలి. టబ్బులు వేసి కాల్తో ఇలా ప్రెస్ చేయాలి. ఒక 30-40 minutes తర్వాత అలా ప్రెస్ చేయడం వల్ల కిందికి వెళ్ళి కాకరకాయ
చేదు అనేది నోట్లో వస్తుంది, అప్పుడు ఆపేసేయాలి. వెరీ ఈజీ, వి నీడ్ నాట్ టేక్ ఎనీథింగ్ ఇన్ సైడ్, దెన్ యూ కెన్ థ్రో ఇట్ అవే. మేము ప్రతిరోజు మా హాస్పిటల్లో చేపిస్తాం మా పేషెంట్స్కి ఇది. ఓకే. సో 4 నుంచి 5 కాకరకాయలు ఒక పర్సన్స్కు, వేపాకులు ఒక ఎంత బంచు, తమలపాకులు, రావి ఆకులు, కొంచెం పాన్ లీవ్స్ ఇవన్నీ గ్రైండ్ చేసేసి పేస్ట్ చేసి 50% గ్రైండ్ చేయాలి. పేస్ట్ చేసేసి ఒక టబ్బులో వేసేసేసి మేము కాల్తో ఇలా ట్యాపింగ్ చేస్తాం, జస్ట్ ట్యాపింగ్ చేసేస్తాం. ట్యాపింగ్ చేసి ఫస్ట్ రోజు మాత్రం ఒక 50 మినిట్స్లో మన పాదంలోకి వెళ్ళి కిందికి వెళ్ళి స్లోగా వెళ్ళేసి కిడ్నీకి వచ్చి గొంతులో చేదు వచ్చేస్తుంది. సో దట్ దే కెన్ స్టాప్. దీనివల్ల కిడ్నీ డిటాక్స్ అవుతుంది, బాడీ అసిడిటీ తగ్గుతుంది. ఫస్ట్ టైం మాత్రం ఒక 1 అవర్లో వస్తుంది. తర్వాత స్లోగా 30-40 మినిట్స్లోనే వీ కెన్ సీ మనకు చేంజ్ వచ్చేస్తుంది. దిస్ ఈజ్ ఆల్సో వెరీ ఎఫెక్టివ్, న్యాచురల్ ఆల్సో, బికాస్ మనం లోపలికి తీసుకోవడం లేదు కదా, ఇది ఓన్లీ ఎక్స్టర్నల్ వే. సో దిస్ ఆల్ ది థింగ్స్ ఎఫెక్టివ్. ప్లస్ మా అన్నిటికన్నా ముఖ్యమైనది ఏంటంటే మా వెల్నెస్ సెంటర్లో మేము రిసర్చ్, సపోజ్ మనం గాలి పీల్చుకోవడానికి కష్టం అనుకోండి, వీ పుట్ సమ్ ఆక్సిజన్, కరెక్ట్, ఆక్సిజన్ పెట్టుకోవడం వల్ల వీ ఫీల్ రిలాక్స్. సో మేము ఏం చేస్తాం, కిడ్నీ ఏదైతే సెల్స్ పనిచేయడం లేదో, కిడ్నీ డెడ్ అయ్యింది, ఫిల్టర్ చేయడం లేదు, నాట్ ఫంక్షనింగ్, దానికి మేము రీసెర్చ్ చేసి కిడ్నీ ఆక్సిజన్ ఎక్సర్సైజ్ చూపిస్తున్నాం. కిడ్నీ ఆక్సిజన్, ఆ ఎక్సర్సైజ్ చేయడం వల్ల కిడ్నీకి ఆక్సిజన్ పోతుంది. మేము ఉదయం 1 గంట, సాయంకాలం 1 గంట, రాత్రి 1 గంట ముందర కూర్చోబెట్టి పేషెంట్స్కు ట్రైనింగ్ చేస్తాము, వాళ్ళ మొబైల్లో రికార్డ్ చేస్తాము, తర్వాత ఆన్లైన్లో కూడా వాళ్ళకి హెల్ప్ చేస్తాం. ఈ కిడ్నీ ఎక్సర్సైజ్ అనేది చాలా ఇంపార్టెంట్. ఈ కిడ్నీ ఎక్సర్సైజెస్ వెరీ ఈజీ. ఇది మనం సినిమా చూసుకుంటూ చేయొచ్చు, పెళ్ళిళ్ళలో చేయొచ్చు, టీవీలో మామూలుగా కార్లో చేయొచ్చు, ఎనీ టైం, కానీ చేయాలి పేషెంట్. ఉదయం 1 గంట, సాయంకాలం 1 గంట, రాత్రి 1 గంట కిడ్నీకి ఆక్సిజన్ వచ్చి ఎక్సర్సైజెస్ చేయడం వల్ల కిడ్నీ ఫంక్షన్ అనేది పెరుగుతుంది. సో మేము ఏం చేస్తున్నామంటే మా ఇంటిగ్రేటెడ్ సెంటర్లో కిడ్నీ గురించి ఇట్లా 100 మార్గాలు ట్రై చేస్తున్నాం. డిఫరెంట్ థింగ్స్ వీఆర్ డూయింగ్ టు హెల్ప్ టు వర్క్ ద కిడ్నీ ఫంక్షన్ అకార్డింగ్ టు అలోపతిక్ డాక్టర్. ఒక్కసారి కిడ్నీ డ్యామేజ్ అయిన తర్వాత దెర్ ఈజ్ నో వే టు రీజనరేట్ కావడానికి ఛాన్స్ లేదు. బట్ వీఆర్ డూయింగ్ ఇవన్నీ మార్గాల వల్ల, ఈ ప్యాక్ వల్ల, ఫుడ్ వల్ల, కిడ్నీ ఆక్సిజన్ వల్ల, ప్లస్ మాతో 15 days ట్రీట్మెంట్ చేస్తాం. డైలీ ఒక 4 hours నుంచి 5 hours ట్రీట్మెంట్ చేస్తాము. దానివల్ల కిడ్నీ రిజనరేట్ అవుతుంది, చనిపోయిన సెల్స్ కూడా లైవ్ వస్తున్నాయి, క్రియాటినిన్ తగ్గుతుంది, కిడ్నీ ప్రాబ్లమ్స్ రాకుండా ఉంటుంది. వెరీ ఎఫెక్టివ్ ఆల్సో. సూపర్ సార్, సూపర్. చాలా మంది ఏంటంటే కిడ్నీ సమస్యలతో బాధపడుతున్నారు. చాలా మందికి న్యాచురల్ పద్ధతిలో ఎలా క్యూర్ చేసుకోవాలి, ఒకవేళ కిడ్నీ సమస్య ఉండి తగ్గిన వారికి మళ్ళీ రీజనరేట్ అవ్వకుండా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలని చాలా పెద్ద క్వశ్చన్ అయిపోయింది. సో మీరు చాలా అసలు న్యాచురల్ గా ఇంట్లో వాడే వస్తువులు అవన్నీ నాట్ ఎక్స్పెన్సివ్ ఆల్సో, ప్రతిరోజు ఇంట్లో వాడే ఐటమ్స్ అని చెప్పడం జరిగింది. అండ్ ఫుడ్ కి సంబంధించి కావచ్చు, ఫ్రూట్స్ అండ్ వెజిటేబుల్స్ అండ్ ఆకుకూరలు కూడా చెప్పడం జరిగింది. వెరీ ఇంపార్టెంట్, ఎందుకంటే అందరూ యూజ్ చేసే కానీ ఎలా యూజ్ చేయాలని తెలియదు. ఈజీ ప్రాసెస్ చెప్పారు. థ్యాంక్ యూ సో మచ్. డాక్టర్ గారిని ఎవరైనా సరే కన్సల్ట్ అవ్వాలనుకుంటే కనుక స్క్రీన్ మీద నెంబర్ కనిపిస్తుంది, వారి ఆధ్వర్యంలో మీకు ట్రైనింగ్ ఇవ్వడం కూడా జరుగుతుంది. ఎవరైనా సరే కిడ్నీ పేషెంట్స్ ఉంటే కనుక తప్పనిసరిగా స్క్రీన్ మీద నెంబర్ కనిపిస్తుంది, ఆ నెంబర్కి కాల్ చేసి అపాయింట్మెంట్ తీసుకుని కలవచ్చు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. చూసారు కదండి, ఇది వాళ్ళ ప్రత్యేక కార్యక్రమం. నమస్తే.